హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఏం చేస్తున్నారు అందరూ? మనం ఒక చక్కటి పద్యం చెప్పుకుందామా ఈ సండే రోజున? సుమతి శతకంలో ఒక పద్యం ఉంది. అది గడనగల మగని చూచిన అడుగడుగున మడుగులిడుదురు అతివలు తమలో, గడనుడుగు మగని చూచిన నడపీనుగా వచ్చెననుచు నగుదురు సుమతి అనే పద్యం సుప్రసిద్ధం. ఈ పద్యాన్ని ఇంకోసారి చెప్పుకుందాం. గడనగల మగని చూచిన అడుగడుగున మడుగులిడుదు రతివులు తమలో, గడునుడుగు మగని చూచిన నడపీనుగా వచ్చననుచు నగుదురు సుమతి అనే పద్యం సుమతి శతకంలో ప్రసిద్ధమైనది. ఈ పద్యాన్ని చూస్తే కనుక అడుగులకి మడుగులు అత్తడం అనే సామెత మనకి గుర్తొస్తుంది. ఈ అడుగులకి మడుగులు అత్తడం అంటే ఏంటి చూద్దాం. మడుగు అంటే ఉతిగా ఆరేసిన వస్త్రం. మడుగు చీరకు సంగ్రహ రూపం. కాలు నేల మీద తగలకుండా నడిచే ప్రతి అడుగుకు అంటే కాలి అడుగులు వేయటం అంటామే అది. వస్త్రాలు నేల మీద పరుస్తూ ఆహ్వానించటం. వాళ్ళు చాలా పుణ్యాత్ములు కాబట్టి వాళ్ళ పాదాలకు నేల తగలకుండా ఈ మర్యాద చేసేవారు. మడుగులు ఎత్తడం అనేది వాడుక. అంటే ఆయన నడుస్తూ ఉంటే మడుగు వస్త్రాలు తీసేస్తూ ముందు వైపు పాదం పెట్టే లోపల ఆ వస్త్రం పరచటం. ఇప్పటికీ ఆలయాల్లో ఈ ఉత్సవం, ఈ ఆచారం పాటించటం జరుగుతోంది. మడుగులు వత్తడం అంటే పెద్దల పాదాలు కడిగి ఆ తడిని ఆరవేసిన గుడ్డతో తొడవటం. అదొక గౌరవం. కొందరు ఉపాసకుల శరీర తాపాన్ని భూమి సహించలేదు. అందుచేత తప్పకుండా పావుకొళ్ళు ధరిస్తారు. వాసిష్ఠ గణపతి మునిని ఒక దశలో రమణ మహర్షి ఆ విధంగా పాదుకలు నిత్యము ధరించవలసినదిగా ఆదేశిస్తాడు. ఆ ముని పులుసు కారం పదార్థాలు తనకి పడమని వాటిని అప్పటి నుంచి వర్జించేవాడు. ఇప్పుడు కాకా పట్టడం అనే అర్థంలో వాడుతున్నాం. సుమతి శతకంలో గనక చూస్తే గడనగల మగని చూచిన అడుగడుగున మడుగులిడుదు రతువులు తమలో, గడనొడుగు మగని చూచిన నడపీనుగా వచ్చెననుచు నగుదురు సుమతి అనే పద్యం సుప్రసిద్ధం. ఈ అడుగులకు మడుగులొత్తడం అనే గురించిన పద్యం ఇది. సంపాదన ఉంటే నెత్తిన పెట్టుకుని కాలు కింద పెట్టనీయకుండా అన్నీ సీటు దగ్గరికి తెచ్చి అందిస్తారు. పని లేక ఇంట్లో కూర్చోమంటే పిలిచినా వినిపించుకోరు అని ఆనాటి అనుభవం చిత్రించాడు ఈ పద్యంలో. మడుగులిడుదురు అంటే మొదట చెప్పిన అర్థమే వస్త్రాలు పరుస్తారని. అడుగంటే పాదం, గడన అంటే సంపాదన, ఉడుగుట అంటే తప్పిపోవడం, జవసత్వాలు ఉడిగాయి అంటే శరీరంలో వేగం, శక్తి తగ్గిపోయాయి అనే అర్థం. అదనమాట ఈ సామెతకి సంబంధించిన సమాచారం. ధన్యవాదములు. మీ హిమబాల.